ఎంతో కష్టపడి ఈ పని వంకతో నేను రాణాగారికి దగ్గరయ్యాను. ఆయనకి పాత జ్ఞాపకాలు తిరిగి తీసుకురాగలననే నమ్మకం నాకు కుదిరింది. అప్పుడే ఆ రాజేశ్వరి నా మీద అబద్ధపు నేరం మోపి నన్ను మహల్ నుంచి బయటికి గెంటేసింది. కానీ నాకు నమ్మకం ఉంది, ఇన్ని రోజుల్లో నేనేదైతే చేశానో దాని ప్రభావం రాణాగారిపై తప్పక పడే ఉంటుంది. ఆయన ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళడానికి వస్తారు. నేను నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అసలు దోషుల్ని రాణాగారి ముందుకు తీసుకురావాలి. మేము నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాం, దానికి సమాధానం కేవలం నిజమే చెప్పాలి. ముందైతే అడిగి చూడు రాజసాహెబ్. గీ దేశది మరి నోట్లకెంచి నిజం కాకుండా ఇంకేదైనా వస్తే గా దేవుని సాక్షిగా నా నాలుకను గోసి పారే. నువ్వు మా ఉంగరాన్ని దొంగిలించావా లేదా? లే, నేను నీ ఉంగరాన్ని దొంగిలించలే. గిదే నిజం, కానీ పూర్తి నిజం కాదు. అయితే పూర్తి నిజమేంటో చెప్పు. సోంచాయించు రాజాసాహెబ్. నిజం పదునైన కత్తి లాంటిది, ముట్టుకుంటేనే చెయ్యి తెగుతుంది. మేము అలాంటి కత్తులతో ఆడుకుంటాం. ఇక దీని గురించి ఆలోచించాల్సిందేమీ లేదు. అయితే అసలు నిజం ఏందంటే నేను నీ ఉంగరం దొంగిలించలే రాజాసాహెబ్. నన్ను బందూక్తోని గాల్చిన తర్వాత నీ తల పగిలిపోయినట్టు బాధపడ్డావు. గప్పుడు నేను నీ గదిలోకి తీసుకపోయినా, నిన్ను పడుకోబెట్టిన. ఇక అప్పుడు నీ రెండో పెండ్లాం గదిలోకొచ్చింది. నన్ను నీ గదిలో చూసి నోటికొచ్చినట్టు తిట్టింది, మస్తు తిట్టింది. ఇక అప్పుడు తను నన్ను బజార్ దానా అన్నది. గా తర్వాత ఉంగరం దొంగతనం చేసినానని జూట ఇల్జాం నా మీద పెట్టి మహల్లోకించి బయటికి దోషించింది. నువ్వే సొంచాయించు రాజాసాహెబ్. నిజంగానే నేను ఉంగరం దొంగతనం చేస్తే నేను ఇంతవరకు ఈయన ఎందుకుంటా? ఎప్పుడో ఈడికని చురికిపోయేదాన్ని. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే మరి రాజేశ్వరి మాతో అబద్ధం ఎందుకు చెప్పింది? దీనికి జవాబు నీ పెండ్లామే చెప్పాలి, లేకుంటే నువ్వే సోంచాయించుకోవాలి. న్యాయం ఊహల మీద కాదు, సాక్ష్యాలను బట్టి జరుగుతుంది. అయితే గా సాక్ష్యం నేను సంపాదిస్తా. గా ఉంగరం ఈ మెహల్లా గాని దొరకకుంటే అప్పుడు నేను నా గేదెలన్నింటినీ పందెం కాస్తా. నువ్వు ఆ ఉంగరాన్ని వెతకగలవని నీకు అనిపిస్తోందా? నువ్వు నాకు సాయం చేయాలి గాని రాజాసాహెబ్, గాడిద తల మీద లేని కొమ్ముని కూడా కనిపెడతా. ఇక ఈ ఉంగరం ఒక లెక్క. రాణాగారు, మీరు దీన్ని తిరిగి మహల్లోకి తీసుకొచ్చారా? మీరు ఎందుకు ఇలాంటి పని చేశారు రాణాగారు? రాజావారు, ఈ రూపవతి మళ్ళీ తిరిగి వచ్చేసింది, మంచిదే కదా? మీరు ఒక పనిపిల్ల మాటలు నమ్మి మీరు నన్నే తప్పు పడుతున్నారా? మేము నిన్నేం తప్పు పట్టడం లేదు రాజేశ్వరి, అలాగని ఒప్పు అని కూడా అనుకోవడం లేదు. ఈ రోజు నుండి అబద్ధమేదో నిజమేదో మేము నిర్ణయిస్తాం. నువ్వు సావిత్రి మీద నేరం మోపావు. ఇక ఇప్పుడు సావిత్రికి ఆ నేరాన్ని అబద్ధం అని నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. ఇవాళ రాణా గారు పాత రాణా గారిలా మాట్లాడుతున్నారే. ఆ ఉంగరం ఈ మహల్లోనే ఉందని సావిత్రి వాదిస్తోంది. తను ఆ ఉంగరాన్ని వెతికి తను నిరపరాధని నిరూపించుకోవచ్చు. అందుకే మేము తనకు ఆ అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ నిజంగానే ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉండొచ్చు కదా. సేవకులారా,
అన్ని కిటికీలను అన్ని ద్వారాలను మూసివేయండి. ఇక్కడి పనివారు కానీ ఈ ఇంటివారు కానీ ఎవరు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళకూడదు. సావిత్రి ఆ ఉంగరం కోసం ఈ మహల్ మొత్తాన్ని వెతుకుతుంది. తనకు ఆ పోయిన ఉంగరం దొరికేంత వరకు లేదా తను తన నేరాన్ని ఒప్పుకునే వరకు ఇక్కడి నుండి ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఎవరు ఇక్కడికి రారు. వెళ్ళండి. అన్ని కిటికీలను ద్వారాల్ని మూసేయండి. నిజాన్ని దాచిపెట్టడం వల్ల ఉపయోగం లేదు రాజేశ్వరి. నేను ఆ ఉంగరాన్ని వెతికి పట్టుకుంటాను. నువ్వు ఈ భూమిని ఆకాశాన్ని ఒకటి చేసినా సరే నీకు ఆ ఉంగరం మాత్రం దొరకదు. నీ ఉంగరం దొరికింది. ఇగో నీ ఉంగరం గీ దిండు కింద ఉంది. ఇది మా ఉంగరమే. సావిత్రి చెప్పింది నిజమే. తను ఈ ఉంగరాన్ని దొంగలించలేదు. రాణా గారు, ఇది మీ ఉంగరం కానే కాదు. కాదని నీకెందుకు అనిపిస్తోంది? ఇది ఖచ్చితంగా మా ఉంగరమే. దీన్ని మేము గుర్తించగలం. ఏమైంది రాజేశ్వరి? నీకు ఈ ఉంగరం దొరికినందుకు ఆనందంగా లేదనుకుంటాను. లేదు రాణా గారు, అలాంటిదేం లేదు. సావిత్రి మా రాణి నిన్ను అనుమానించారు. నీ మీద అబద్ధపు నేరం మోపి నిన్ను పనిలో నుంచి తీసేశారు. ఆవిడ తరపున మేము నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాం. అలాగే నిన్ను తిరిగి ఈ మహల్లో పనికి పెట్టుకుంటున్నాం. ఇది ఎలా జరిగింది అసలు? అది నేను తీసిన ఉంగరం ఎలా అవుతుంది? నేనే స్వయంగా నా చేత్తో రాణా గారి ఉంగరం తీసి దాచిపెట్టాను. ఇది రాణా గారి ఉంగరం అయి ఉంటే మరి అక్కడున్నది నకిలీ. ప్రపంచం ఎంతలా పాడైపోయింది కదా రాజేశ్వరి. నిజాన్ని నిరూపించేందుకు అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది. రాణా గారు, అది నీ మీద అనుమానం ఉందని సావిత్రి మాతో ముందే చెప్పింది. తనపై మోపిన అబద్ధపు ఆరోపణని నిజమని నిరూపించడం కోసం నువ్వే ఆ ఉంగరాన్ని దాచుంటావంది. అలాగే నకిలీ ఉంగరం చూడగానే నువ్వెక్కడైతే అసలైన ఉంగరం దాచిపెట్టావో అక్కడికి వెళ్ళి చూస్తావని చెప్పింది. ఎందుకు రాజేశ్వరి ఒక అమాయకురాలిపై అబద్ధపు ఆరోపణ చేసి శిక్షించడం వల్ల నువ్వు సాధించిందేమిటి? ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకు? కన్ను మిన్ను కానకుండా తెగకిరిపడింది రాజేశ్వరి. మీరేమీ చేయాల్సిన అవసరం రాకుండానే పనైంది. తన గొయ్యి తనే తవ్వుకుంది.
నన్ను క్షమించండి రాణాగారు. మిమ్మల్ని ఈ పని పిల్లతో చూసి మేము మా ఆలోచన కోల్పోయాం. తను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, కానీ అది చూసి మేము తట్టుకోలేకపోయాం. ఈరోజు మాకు చాలా సిగ్గుగా ఉంది రాజేశ్వరి. మేము తాళి కట్టిన భార్యకు మా మీద ఆవగింజంత నమ్మకం కూడా లేదు. ఈరోజు నువ్వు కేవలం ఒక అమాయకురాలి మీద అబద్ధపు ఆరోపణ చేయటమే కాదు, దాంతో పాటుగా నువ్వు నీ మెదడులో మెదిలే ఆలోచనలు కూడా ఎంత దిగజారినవో నీచమైనవో నిరూపించావు. సరే, ఇక ఈ విషయాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఇక్కడే అందరి ముందు సావిత్రిని క్షమాపణ కోరుకొని ఈ విషయాన్ని ఇంతటితో ముగించే. రాణాగారు, మీరేమంటున్నారో మీకు అర్థం అవుతుందా? మేమొక రాకుమారి, ఇక్కడి రాణి. మేమొక పని మనిషిని క్షమాపణ కోరుకోవడమా? మాకు ఒకే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడం అలవాటు లేదు. క్షమాపణ కోరుకో. మమ్మల్ని క్షమించు. పథకాలు వెయ్యడంలో ఈలు కూడా తెలియదంటే పుస్తకాలు రాయాలని కలలు కనకూడదు. నువ్వింకా చాలా నేర్చుకోవాలి పిల్ల. ఏం మించిపోలేదు. కావాలంటే మా బడికొచ్చి నేర్చుకోవచ్చు, లేకుంటే నాశనం అయిపోతావు. నాశనం అయ్యేది ఆ సావిత్రి. మేము దీనికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాం. నీకెరికనా రాజాసాహెబ్, మా తానుకొక పారి తెల్లదొరొచ్చిండు. ఆయన మాకు ఒక మాట నేర్పించిండు. ఈరోజు నాకెందుకో గా మాట నీతో చెప్పాలనిపిస్తుంది. చెప్పు. తాంకు. ఏంటి? ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గదే గదే. నీ పెండ్లాన్ని కూడా ఎదిరించి నువ్వు నా మీద నమ్మకం ఉంచినవు చూడు, దాన్నే అంటారు ఒక రాజుగారి న్యాయం అని. సావిత్రి, ఈ మహల్ మొత్తంలో మేము నీ ఒక్కదాని మీదే నమ్మకం ఉంచగలం. ఎందుకో ఏమో కానీ మిగిలిన వారందరూ ఇక్కడ ఏదో కోరుకొని ఉన్నారనిపిస్తోంది. కానీ నువ్వలా కాదు. మెహల్లో ఉన్న మనుషులంతా మమ్మల్ని చూసి భయపడతారు, లేదా మమ్మల్ని ద్వేషిస్తారు, లేదా మా నుండి ఏదో ఆశిస్తారు, లేదా మాతో ఏదో చేయించుకోవాలనుకుంటారు. అందుకే ఎవరూ మాకు పూర్తి నిజాన్ని ఎప్పుడూ చెప్పరు. లేదా మరికొందరు ఏం ఆలోచిస్తారంటే నిజం బయటికి వస్తే వారి పరిస్థితి ఏమవుతుందా అని. కానీ నువ్వు ఒక్కదానివే ఈ మహల్ మొత్తంలో మా దగ్గర పూర్తి నిజాన్ని చెప్పే సాహసం చేయగలవు. ఈ మహల్ మొత్తంలో నీ ఒక్కదానికే దాచిపెట్టేంత పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. రాజులకి భజన చేసేవారి అవసరం లేదు, నిజం చెప్పేవారి అవసరం ఉంటుంది. గట్లయితే మళ్ళా నేను మహల్లకి రావాలని అనుకుంటున్నావా? గాని వచ్చే ముందు నాదొక షరతు ఉంది. ఏంటా షరతు? నేనేం చెప్పినా సరే గది నువ్వు ఒప్పుకోవాల్సి ఉంటది. నువ్వు స్పృహలోనే ఉన్నావా? మేమొక రాజులం. అయితే ఏంది రాజా సాహెబ్, ఈ దేశ దిమ్మరి చెప్పే షరతుల మీదనే పనిచేస్తుంది. కానీ నువ్వు నా పనిలో ఏదైనా తప్పు చూసినావంటే ఈ సావిత్రే పనుదులు వెళ్ళిపోతుంది. ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటున్నాం.
కానీ మాకు కూడా ఒక షరతు ఉంది. రాజమాత గాయత్రిల గురించిన ప్రస్తావన నువ్వు ఎప్పుడూ మా ముందు తీసుకురాకూడదు. మంచిదే. ఇంత ఆలస్యం ఎందుకయింది? గోరింటాకు పెట్టించుకుంటున్నావా? అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా? కాఫీ, పెరుగు, కూర, రొట్టెలు, బాదం హల్వా. ఈరోజు రానాగారి కోసం పలహారం మేమే తీసుకెళ్తాం. నిన్న రానాగారు మా మీద కోపం తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన్ని బుజ్జగించుకోవాలిగా మరి. ఇగో రాణి, ఈడున్న నాష్ట అంతా ఎవరి కోసానికి? పని వాళ్ళు రానులని ప్రశ్నించకూడదు. నేనేదో ఒట్టిగా అడిగినమ్మా. ఈ నాష్ట నువ్వు నీ పెనివిటి కోసం తీసుకుపోతుంటే నేను కూడా నీతోనే వస్తా. ఎందుకు? నువ్వు అక్కడికొచ్చేం చేస్తావు? గదేంది? రాజా సాహెబ్కి నాష్టం చూసి నేలకేసి కొట్టిండు అనుకో, గప్పుడు రాణి ఊడుస్తుందా ఏంది? పనోళ్లే కదా ఊడవాలే. రాణా గారు ఈ పలహారాన్ని నేలకేసెందుకు కొడతారు? రాజా సాహెబ్కు నల్లడిదంటేనే ఇష్టం. ఆయనకు తెల్లడిదంటే ఎట్లిష్టం అవుతుంది చెప్పు? ఏంటి నీ ఉద్దేశం? నేను చెప్పేది ఏందంటే రాజా సాహెబ్ నల్ల కాఫీ తాగుతారు, మరి నువ్వేమో పాల కాఫీ తీసుకపోతున్నావు. నేను కాఫీ గురించే మాట్లాడినా. నువ్వేమనుకున్నావు? ఏం లేదు. గట్లయితే రాణి, ఈరోజు మహల్లా చాలా మంచి దినం. గీ దినం మన గోశాలలా గోమాత మస్తు ఖుషి అవుతుంది. గోమాత? ఆవులెందుకు సంతోషిస్తాయి? అయ్యా నువ్వేంది రాణి గిట్లా? గీ దినం వాటికి పూరి హల్వా తినేది అదృష్టం దక్కింది. ఆవుకా హల్వా పూరీనా? రాజా సాహెబ్ పొద్దుగాల తెల్లదొరలు ఏం తింటారు అదే తింటాడు. గదేందంటే డబల్ రొట్టె ఆమ్లెట్ తింటారు. మరి ఈ హల్వా పూరిని ఆవులకే పెట్టాలి కదా మళ్ళా. రాణా గారు నిన్న కాస్త నీ పక్షాన మాట్లాడారో లేదు? నీకు ఆయన గురించి ప్రతి ఒక్క చిన్న మాట వారి భార్య కన్నా ఎక్కువ తెలుసా? గట్ల నేనెప్పుడన్నా? నిజానికి పెనిమిటి గురించి అందరికన్నా ఎక్కువగా పెండ్లానికే తెలుస్తుంది. ఆ విషయం నీకు తెలిసినప్పుడు నాతో ఎందుకు అవాకులు చవాకులు పెళ్తున్నావు? ఈ పలహారం రానాగారి గదిలోకి తీసుకెళ్ళు. రానాగారు బట్టలు ఉండిపోయిందా? ఇటివ్వండి, మేం కుట్టిస్తాం. అవసరం లేదు, మేము మరొక షర్ట్ వేసుకుంటాం. ఇంకో షర్ట్ వేసుకోవడం ఎందుకు? మేం కుట్టిస్తాం అన్నాం కదా. అయినా షర్ట్ విప్పుతారా లేక ఇలాగే కుట్టమంటారా? ఇలానే కుట్టేయండి. అలాగే. అలా మనం ఇంకా చేరువు కావచ్చు. నీకు ఏ పని చేయటం చేత కానప్పుడు ఎందుకు చేస్తావు? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? క్షమించండి రాణా గారు, మేం మీకోసం పలహారం తయారు చేసి తీసుకొచ్చాం. నువ్వు భోజనం తీసుకొని వచ్చావా? ఎందుకు? సావిత్రి ఎక్కడుంది? భార్య ఉండగా మీకు పని మనిషి ఎందుకు పలహారం తీసుకొస్తుంది? సావిత్రి! ఏమైంది రాణా గారు? మీరు తననెందుకు పిలుస్తున్నారు? సావిత్రి! ఏమైంది రాజా సాహెబ్? మేము ఎలాంటివి తినటానికి ఇష్టపడతామో నీకు ఆ మాత్రం కూడా తెలీదా? ఎరకనే రాజా సాహెబ్. మరైతే ఇదంతా ఏంటి? నీ కోసానికి రాణియే తయారు చేసిండ్రు. నేను చెప్తానే ఉన్నా నీకు ఇవన్నీ ఇష్టం ఉండయని. గప్పుడు నీ రాణి ఏమన్నదంటే నీకు మాకన్నా ఎక్కువ తెలుసా అని.
గందుకే ఈ దేశదిమ్మరి నోరు మూసుకుంది. నీకు ఏమీ తెలీదు. ఇగో రాణి, ఇటు చూడు, నేర్చుకో. రాజాసాహెబ్ పొద్దుగల్ని తినేటిది ఇదే. దిస్ ఇస్ పర్ఫెక్ట్. తొంకు. దీన్ని మహల్లోని ఆవులకు వేసేయండి. ఏదో ఒకటి చెయ్యక తప్పదు. ఈ పని మనిషి నెత్తికెక్కి ఆడుతోంది.